ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇవాల్టితో రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో రాధాకిషన్ కు ఈ నెల 12 వరకు రిమాండ్ కొనసాగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. జైల్లో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్ రావు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జైలు సూపరింటెండెంట్ను కూడా కలవనీయడం లేదని ఫిర్యాదు చేశారు ఆయన. దీనిపై పోలీసులను కోర్టు ప్రశ్నించింది. లైబ్రరీతో పాటు జైలు సూపరింటెండెంట్ను కలిసేలా అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇంతకాలం పోలీసులు అధికారుల చుట్టూ తిరిగిన ఈ కేసు నెమ్మదిగా బీఆర్ఎస్ నేతల మెడకు చుట్టుకుంటుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణతో కీలక మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రావు కీలక పాత్రధారిగా ఉన్న ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మందికి పైగా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. కేసు దర్యాప్తు చేస్తున్న పంజగుట్ట పోలీసులు రాధాకిషన్ రావు విచారణలో ఈ విషయాన్ని బయటపెట్టారు. నాంపల్లి కోర్టు అనుమతితో రాధాకిషన్ రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు తెర వెనుక ఉన్న గత ప్రభుత్వ పెద్దలెవరు, వారి పాత్ర ఏంటి అనే ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. కేసులో రాధాకిషన్ రావు వాంగ్మూలం అత్యంత కీలకం కావడంతో కస్టడీలోకి తీసుకోవడానికి ముందే న్యాయ నిపుణుల సలహాలను తీసుకున్నారు పోలీసులు. బలమైన ఆధారాలను సేకరించేందుకు 200 ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. రాజకీయ కోణానికి సంబంధించిన ప్రశ్నలను సంధించి సమాధానాలను రాబట్టారు. గత ప్రభుత్వంలోని 10 మందికి పైగా నాయకులు ఈ కేసులో ఉన్నట్లు రాధాకిషన్ వెల్లడించారని తెలుస్తుంది. తాను 2017లో కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పోస్టింగ్ పొందడం దగ్గర నుంచి 2020లో రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగడం వెనుక గత ప్రభుత్వ హయాంలో ఎవరు సహకరించారో చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో రాధాకిషన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసుపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ కేసు విచారణలో ఇప్పటి వరకు వచ్చిన సారాంశంపై పోలీసులు పనిచేస్తున్నారు. త్వరలో రాజకీయ నాయకులకు కూడా నోటీసులు జారీ చేసి వారిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, రాధాకిషన్ రావు కస్టడీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సహస్ర, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రోజుకో మలుపు తిరుగుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావుకు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ మళ్ళీ పొడిగించింది. ఇక ఇవాల్టితో రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో ఆయనను నాంపల్లి కోర్టులో ఈ రోజు హాజరుపరిచారు పోలీసులు. ఇక దాంతో రాధాకిషన్ కు ఈ నెల వరకు రిమాండ్ కొనసాగిస్తున్నట్లు కోరడం జరిగింది. ఇక జైల్లో లైబ్రరీకి వెళ్లేందుకు తనకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి, అట్లాగే జైలు అధికారులతో కూడా తనకు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి తను ఫిర్యాదు చేయడం జరిగింది కోర్టులో. దీనిపై పోలీసులను కోర్టు ప్రశ్నించింది. అట్లాగే లైబ్రరీతో పాటు జైలు సూపరింటెండెంట్ ను కలిసేలా అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది పోలీసులకు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మనకు మొదటి నుంచి కూడా మలుపుల మీద మలుపులు, ఒకదాని వెనుకొకటి, ఒక అధికారి కాకపోతే ఒక అధికారి, ఒకరి పేరు మీద ఒకరి పేరు, ఇట్లా తెర మీదకి వస్తూనే ఉన్నాయి. సో ఈ పరంగా చూసుకున్నట్లయితే ఇంతకాలం పోలీస్ అధికారుల చుట్టూ తిరిగినటువంటి ఈ కేసు నెమ్మదిగా గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో ఆ నేతల మెడకు చుట్టుకుంటోంది అన్నట్లుగా తెలుస్తా ఉంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో కీలక మలుపు తిరుగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రావు కీలక ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మందికి పైగా నేతలు కీలకంగా ఇందులో వ్యవహరించినట్లు మనకు సమాచారం అందుతా ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్న పంజగుట్ట పోలీసులు రాధాకిషన్ రావు బయట పెట్టారు సహస్ర. అయితే నాంపల్లి కోర్టు అనుమతితో రాధాకిషన్ రావు తనని 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి పోలీసులు వెనుక ఉన్న గత ప్రభుత్వ పెద్దలు ఎవరు, అట్లాగే వారి పాత్ర ఇందులో ఎంతవరకు ఉంది, ఇంకా ఇట్లాంటి ప్రశ్నలు దాదాపుగా అడిగినట్లు మనకు సమాచారం అందుతా ఉంది. ఈ కేసులో రాధాకిషన్ రావు వాంగ్మూలం అత్యంత కీలకంగా కావడంతో కస్టడీలోకి తీసుకోవడానికి ముందే న్యాయ నిపుణుల సలహాలను తీసుకున్నారు పోలీసులు. ఇంకా బలమైనటువంటి ఆధారాలను సేకరించేందుకు దాదాపు 200 ప్రశ్నలను కూడా వీళ్ళు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇంకా రాజకీయ కోణానికి సంబంధించి ప్రశ్నలను సంధించి సమాధానాలను కూడా రాబట్టారు సహస్ర. ఇంకా గత ప్రభుత్వంలోని 10 మందికి పైగా నాయకులు ఈ కేసులో ఉన్నట్లు రాధాకిషన్ రావు వెల్లడించారని చెప్పి కూడా సమాచారం అందుతా ఉంది. ఇక తాను 2000లో కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పోస్టింగ్ పొందడం దగ్గర నుంచి
2020లో తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగడం వెనుక గత ప్రభుత్వ హయాంలో ఎవరు సహకరించారో చెప్పినట్లు తెలుస్తా ఉంది. దీంతో రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసుపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇంకా ఈ కేసు విచారణలో ఇప్పటి వరకు వచ్చిన సారాంశంపై పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులకు కూడా నోటీసులు జారీ చేసి వారిని ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సహస్ర ఏంటంటే మొత్తానికైతే అధికారుల చుట్టూ ఎస్ఐబికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రిటైర్ అయినటువంటి మాజీ అధికారులు కావచ్చు, వీళ్ళందరి చుట్టూ తీరినటువంటి అట్లాగే ఇంకా కొంతమంది కానిస్టేబుల్లకు సంబంధించినటువంటివి, అట్లాగే కొంతమంది ఎలక్ట్రీషియన్లకు సంబంధించినటువంటివి వాళ్ళని కూడా ఇప్పటి వరకు ఇంటరాగేట్ చేస్తూ వస్తున్నారు, వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు.